ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి వేళ కాలంలో మన ప్రేమైన సహోదరి జ్యోతక్క సహోదరులు రత్తయ్య గారు అలాగనే జ్యోతక్క కుటుంబ జీవితంలో దేవుడు చేసిన ప్రతి విధమైన మేలు ఉపకారాలను బట్టి ఈ కృతజ్ఞత కూడిగా మనము ఏర్పాటు చేసుకుని ఉన్నాం. దయచేసి శబ్ద యంత్రం ద్వారా వినుచున్నటువంటి సహోదరులారా, త్వరపడి మీ పనులు ముగించుకొని త్వరపడి మన ప్రియులు రత్తయ్య గారు జ్యోతక్క ఇంటి వద్ద ఏర్పాటు చేసే ఈ కృతజ్ఞత కూడికకు రావాల్సిందిగా మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ తరల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో మన ప్రియులు అహరణంకులు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థన అన్న చెప్పాడు, మోకరించి కళ్ళు మూసుకు. మోకరించి కళ్ళు ఎవరు తెరిచి చూడకూడదు. అటు ఇటు కొద్ది నిమిషం. కృపగలిగిన తండ్రి, మీ పాదములకు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రియులు రత్తయ్య జ్యోతమ్మ గారి గృహములు, వారి గృహములు మీరు చేసిన అనేక మేళ్ళు ఉపకారములు, నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తము, వారి హృదయములు ఎన్నెన్నో మేళ్ళు దాగున్న వాటన్నిటిని గుర్తు చేసుకొని గుంటూరు సంఘము, డోగుపూరు సంఘము సహోదరులతో సహపాటి వారితో కలిసి మిమ్మల్ని స్తుతించటానికి వారు ఏర్పాటు చేసుకున్న ఈ కోడికంతని బట్టి స్తోత్రములు. నాన్న తండ్రి నరేష్ బంగారు కొట్టు పట్టుకోండి, తర్వాత బాధ్యతనే వారి ప్రతి అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకోండి. మీ బిడ్డల ద్వారా మీ వాక్యం బయలుపరిచి మా అందరితో మాట్లాడండి. కొందరైనా రక్షణ పొంది, కొందరైనా ఉజ్జీవించబడి నిన్ను మహిమపరిచే ఈ సమయ ఆశీర్వాదములు నీ సన్నిధి భాగ్యం సమృద్ధిగా దయచేయమని యేసు రక్షకుని పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి పాటల్లో సహాయం చేయటకు సహోదరులు రావాల్సిందిగా కోరుతున్నాను. కృపాదాన అంకులు బెంజమిన్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను. పాట సంఖ్య సియోను పాటల పుస్తకాల నుండి 113. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. పాట సంఖ్య 113. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును.
నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్నా తోడ నీదరే చేర్చిన క్షమించితివి. మన్నా తోడ నీదరే చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయశైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. నాకాశ్రయశైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంచితివి. ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంచితివి.
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై, సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై, నిత్యుడవు మా దేవుడా ఆమెనంచు పాడేనా. నిత్యుడవు మా దేవుడా ఆమెనంచు పాడేనా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. నా కొరకు అన్నీ చేసిన యేసు నాకు ఇంకా పాట సంఖ్య 147 పాడుకుందాం. నా కొరకు అన్నీ చేసిన యేసు నాకింక భయము లేదు లోకములో. పాట సంఖ్య 147. నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే వరకు ఆ విధవరాలి. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించున్నటి పరమ పిత
వాటిని పోషించునట్టి పరమపిత మమ్ము అనుదినం అద్భుతంగా నడుపును. మమ్ము అనుదినం అద్భుతంగా నడుపును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేరి చూడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేరి చూడుము. అడవి పువ్వుల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును. తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. రేపటి దినము గురించి చింతపడకు, ఆప్తుడేసు నాకుండ భయమెందుకు. రేపటి దినము గురించి చింతపడకు, ఆప్తుడేసు నాకుండ భయమెందుకు. రేపు దాని సంగతులు నాదే చింతించును, రేపు దాని సంగతులు నాదే చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి ఇలా చాలును, ఏ నాటి కీడు నాటికి ఇలా చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఆశీర్వదించెడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించెడు యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతను, తీర్చును ప్రభువే ప్రతి అవసరతను. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. సహోదరులు వినోద్, స్థానికమైనటువంటి దైవ సేవకులు వినోద్ వచ్చి నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును మహింపరిచి ఉన్నాం. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. దేవుని యొక్క దివ్య వాక్యాన్ని
మరి యొక్క సాక్ష్యమును కూడా మనం వినబోతూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మన తలలు ఉంచి ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ యొక్క చల్లని సాయంకాల పూట ఇదిగో తండ్రి మరి ప్రార్థించి ఎదురు చూసిన రీతిగా జ్యోతొక్క రత్తయ్య గారింటి దగ్గర నాయన కృతజ్ఞతా గుడి కలిగి ఉండటానికి మీరు అనుకూలపరిచినటువంటి సమస్తం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి ఈ సమయాన్ని నీ వాక్యం కొరకై విరిచి వడ్డించమని ఈ దాస్తులు నిలబెడుతూ ఉంటుండగా నాయన నీ నోటు బోరగా మీ శక్తినిచ్చి వాడుకొనమని, తన యొక్క సాక్ష్యం విషయమై కూడా ప్రభా మరి అనేక మంది పురికొల్పబడినట్లుగా నీ సన్నిధిలో ప్రభా సమర్పించుకున్నట్లుగా నీ కృపదైత్యమని కోరుకుంటూ మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఇమ్మానుయేల్ గారు ఉన్నారు. అన్న మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. అదే సమయంలో తాను మరి హిందూ కుటుంబంలో నుంచి వచ్చారు. తన యొక్క రక్షణ సాక్ష్యాన్ని కూడా మన మధ్యలో వివరంగా పంచుకుంటారు అన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రండి దేవుని వాక్యం చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 187. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సరే, ఇంకొక వాక్య భాగం చూద్దాంరా. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 8. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు. చాలరా, చిన్న ప్రార్థన చేస్తున్నాను దేవుని సహాయం కోసం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరోసారి రాత్రికాల సమయంలో వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన వాక్యం అందిస్తున్న మీ దాసుడు ఎంతో బలహీనుడు ప్రభువా. నాతో మా ప్రియులతో మీరు ఎంత గొప్ప దేవుడో, మీరేమై ఉన్నారో మేము తెలుసుకునేలాగానే మీ సహాయం కోరుకుంటున్నాం. నా మాటలు కాదు కానీ తండ్రి, కేవలం నీ మాటలు నీ బిడ్డలైన వారికి మీరు అందించవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూసాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించడి. ప్రతి విషయంలో ఎప్పుడు చెల్లిస్తాం మనం కృతజ్ఞత? మామూలుగా థ్యాంక్స్ ఎప్పుడు చెబుతాం? ఏదైనా మేలు జరిగితే దానికి ఎక్కువ చెప్తాం. కీడు జరిగితే ఏం చెప్తామా? నష్టం వస్తే చెప్తామా? ఈ సంవత్సరం పంట వేసాము, నష్టం వచ్చింది, థ్యాంక్స్ చెప్తామా? చెప్పం కదా. కానీ దేవుడు అన్నాడు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించడి. ఇది చేయటం ఏంటంట? ఇలా చేయటం దేవునికి ఇష్టమైన పని అంటే ఇది. ప్రతి విషయంలో ఎలా చెల్లిస్తాం? ఒక్కసారి మళ్ళీ 2వ భాగంలో కూడా మనం ఏం చూసుకున్నామంటే ఆదికాండం 12వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన పేరు అబ్రహాం గారు. ఆయన దేవుడు చూసినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఆయన జీవితం వేరేగా ఉంది. ఆయన కూడా ఒక దేవుడంటే తెలియని కుటుంబంలో ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు అక్కడ మనం చూసుకున్న సందర్భంలోనూ, ఆయన జీవితంలో కూడా. కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ కాదు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను బ్లెస్ చేస్తాను. ఇది జరిగిందా? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇది అక్కడ జరిగిందా? జరగలేదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నానికి ఇష్టపడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎన్ని రోజులకి వస్తాడో తెలియదు, అసలు ఏమైద్దు అంటే
మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి పలానా చోటకి వెళదామంటేనే రమ్మంటే రావడానికి ఆలోచిస్తాం. మనకు అన్ని కంఫర్ట్ జోన్లు ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అబ్రహాం గారితో మాట్లాడినప్పుడు, అక్కడి నుంచి వెళ్ళమన్నప్పుడు, ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఇది కదా నిజమైన ఆశీర్వాదం. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టు వారి జీవితాలు కట్టుకుంటారో, నిజమైన ఆశీర్వాదాలకి వారు కారకులవుతారు. దేవుడు అనేకులను ఆశీర్వదించాడు, అనేకులు వాటిని పొందుకున్నారు. వాటి కోసమే మనిషి ఎదురు చూస్తున్నాడు. నాకు ఆశీర్వాదం వద్దు అనే వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉంటారా? అసలు ఎవ్వరు ఉండరు కదా. అందరూ కూడా ఆశీర్వదించబడాలి. ఎలాగైనా సరే, వ్యాపారం చేసైనా, ఉద్యోగం చేసైనా, ఎలా చేసైనా సరే మనం చేసే పనిలో బ్లెస్సింగ్ కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు. అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వదించబడటం ఏంటి? మనం ఈ లోకంలో చూస్తున్నాం. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు అక్రమంగా చేసినా కూడా వాళ్ళు డాబా మీద డాబా కడితే అబ్బా వాళ్ళకి ఎంత బాగా కలిసి వచ్చిందో. వాళ్ళు ఒకప్పుడు సైకిల్ స్టేజ్ నుంచి కారులో తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారనుకుంటాం. ఇది ఆశీర్వాదం. దేవుడు చెప్పే ఆశీర్వాదం ఏంటి? ఈరోజు చూస్తున్నాం కదా, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఇది దేవునికి ఇష్టమైన పని. అబ్రహాం గారి జీవితంలో చూసుకున్నప్పుడు దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. వారిద్దరే భార్యాభర్త, వారితో పాటు లోతు, వారు ముగ్గురు వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈరోజు ఈ ఊరు వచ్చారు, మనకి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక గుడారం వేసుకొని దేవుడు ఏం మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్ళమంటే అలాగ వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు ఆయన విడిచిపెట్టాడండి. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడండి. ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఈరోజు మనకి అది నిరీక్షణ కనపడకపోవచ్చు, కానీ అబ్రహాం గారి జీవితంలో దేవుడు ఆయన పిలిచినప్పుడు 77 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. క్రమేపీ ఆయన జీవితంలో ఒక్కొక్కటి ఆస్తి, సంపద ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది ఉంటారు ఉంటే చెప్తున్నా, ఎవరైనా బాగున్న వాళ్ళకి ఎంతమంది ఉంటారు పనివాళ్ళు? ఒక 5, 10 మంది ఉంటే చాలా బాగున్నట్టు. అబ్రహాం గారికి ఎంతమంది ఉన్నారు? 300. అరే, దేవుడు పిలిచినప్పుడు 2 ఉన్నారు. దేవుడు మాట అంటే ఇది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? మన ఒక్కళ్ళం డాబా మీద డాబాలు కట్టుకోవడం కాదు, ఒక కారు ఉన్న వాళ్ళు 2 కార్లు కాదు. ఆశీర్వాదం అనేది, దేవుడిచ్చే ఆశీర్వాదం మన ఒక్కళ్ళం కాదండి, మనతో ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అవుద్ది. మనతో ఉన్నవాళ్ళు, మన పక్కన ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళు విస్తరించబడతారు. అది నిజమైన ఆశీర్వాదం. 318 మంది పనివాళ్ళు అంటే ఎంత ఆస్తి ఉండాలండి, ఎంతగా దేవుడు బ్లెస్ చేశాడు. అబ్రహాం గారు నమ్మటానికి అవకాశం లేనప్పుడు మన దగ్గరకు వచ్చి, వినోదన్న మన ఇంటికి వచ్చి దేవుడిని నమ్ముకోమని ఎన్నిసార్లు చెప్తుంటే ఎంత వింటున్నాం? చాలామంది దేవుని సేవకులు మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్తుంటే, మన కుటుంబం రక్షించబడాలని, నిత్యత్వంలో ఆ దేవాది దేవుడిని మనం కలుసుకోవాలని ఎన్నిసార్లు మన దగ్గరికి గాస్పల్ వచ్చి చెప్తా ఉంటే, సేవకులు వచ్చి చెప్తా ఉంటే, ఎంతవరకు మనం దేవుడికి అవకాశం ఇస్తున్నామండి? ఈ రాత్రి ఆశీర్వదించబడిన అబ్రహాం గారి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్ను అనేకులకు గొప్ప జనంగా చేస్తాడు. అసలు పిల్లలు లేరండి. ఒకరోజు ఇంట్లో బాధపడతా ఉంటే దేవుడు పిలిచాడు. అబ్రహాం ఒకసారి బయటికి రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు ఇలాగ సాయంకాల సమయంలో పైకి చూడు అబ్రహాం అన్నాడంట. పైకి చూసినప్పుడు ఆ నక్షత్రాలు లెక్క పెట్టమన్నప్పుడు ఎంతో విస్తారంగా ఉంటాయి, లెక్క పెట్టలేనంటాడు. దేవుడు అంటాడు, నిన్ను అలాగా బ్లెస్ చేస్తాను. నిజమండి. ఆయన నమ్ముకున్న బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు బైబిల్ గ్రంథాలు చూస్తాం, ఎన్నడూ భిక్షం ఎత్తినట్టుగా చూడలేం. అసలు ఎలాగా చాలామంది దైవ సేవకులను చూస్తే దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఈరోజు తినడానికి లేకపోయినా సరే వాళ్ళు ఎలాగ దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను దేవుడు ఎంత బ్లెస్ చేస్తున్నాడు. నిజంగా దేవుడు మన జీవితాల్లో అర్థమైతే, దేవుని కలిగి ఉంటే మన జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయండి, ఎంత ధన్యకరంగా ఉంటాయి. అబ్రహాంను బట్టి దేవుడు ఎంతో ఆశీర్వదిస్తే, విస్తారమైన పనివాళ్ళు, సంపద వచ్చినప్పుడు ఒకరోజు లోతు అంటాడు, ఆ ఆస్తులు పంచుకుంటామన్నప్పుడు ఎవరైనా
ఇప్పుడు నాది అనుకోండి ఆస్తి, నాతో పాటు మా తమ్ముడు వచ్చాడు అనుకున్నాం, ఆస్తి మొత్తం నాది అంటున్నాడు, నాకు కూడా ఆస్తి కావాలంటే అసలు ఇస్తారా ఎవరన్నా? ఎవరెవరు? అబ్రహాం ఏమన్నాడు? నీకు ఎంత కావాలని తీసుకో. ఇది కదండి ఆశీర్వాదం, ఇది కదా ఆశీర్వాదం. ఎంత అంటే నువ్వు వెళ్ళినంత దూరం నీదే అన్నాడు. ఆశీర్వదించాడు. ఇస్సాకును, అబ్రహాం గారిని దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆయన కుమారుడిని ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పంట వేస్తే నూరంతల పంట పండిందండి, నూరంతల పంట పండింది. ఒక్క మాట కూడా దేవుని మాటకి ఎదురు తిరగకుండా, నో అని చెప్పకుండా దేవుడు ఏది చెప్తే అది వాళ్ళ జీవితాల్లో చేశారండి. దేవుని మాట వినటం, దేవుడు చెప్పినట్టు మన జీవితాలు కట్టుకోవటం, ఇది నిజమైన ఆశీర్వాదం, ఇది నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం గురించి చూసుకుందాం. అనేక మందిని ఆశీర్వాదంగా ఉండటమే నిజమైన ఆశీర్వాదం. అబ్రహామును బట్టి సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయి. మరి మన జీవితంలో ఎవరైనా ఆశీర్వాదకరంగా ఉందా? మన జీవితాలు సరి చేసుకొని ఎందుకు ఇంకా ఆశీర్వాదంగా లేవు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి హగ్గయి గ్రంథం చూద్దారండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గయి 2:19, పేజీ నెంబర్ 776. ఒక నిమిషం. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను. ఇవి ఏమైనా ఉన్నాయా? అవి జరిగినాయా? కానీ దేవుని యందు ఎప్పుడైతే మనం నిరీక్షణ కలుగుతామో, చాలామంది అండి పంట బాగా పండితే నేను దేవునికి ఇందిస్తా, మనం మాత్రం దేవునికి హృదయం ఏమో, దేవునికి హృదయం మందిరానికి వెళ్ళం. సంవత్సరానికి ఒకసారి మాత్రం పంట పండినప్పుడు వెళ్ళి వడ్లు పండితే వడ్లు బస్తా వెళ్ళి సేవకుడికి ఇచ్చేస్తాం. ఇది ఆశీర్వాదం. దేవుని సంధికి ఇచ్చేస్తాం. ఇది ఆశీర్వాదం. ఎవరైతే దేవుడికి వారి హృదయాలు ఇస్తారు, దేవుడు అనగా ఇది మొదలుకొని దేవుడికి నీ హృదయం ఇవ్వకుండా, దేవుడికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, అది నిజమైన ఆశీర్వాదమా? అది నిజమైన ఆశీర్వాదం. ఒక 3-4 జీవితాలు మీతో నేను షేర్ చేసుకొని, అవి అసలు నిజమైన ఆశీర్వాదాలు. వారు ఆశీర్వాదాల కోసం పరిగెత్తారు, ఆశీర్వాదాలే పొందుకున్నారు. అవి నిజమైన ఆశీర్వాదాలా? నిజమైన ఆశీర్వాదాలు కాదా? నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం పొందుకున్న ఒక కుటుంబం ఎలా ఉంటుంది? నాకున్న సమయం ఒక అర్ధగంట లోపు మీతో నేను షేర్ చేసుకోవాలని దేవుడి చేతి మీద మధ్యలో నా రక్షణ సాక్ష్యం తమ్ముడు అడిగాడు. అది కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. కీర్తన 115:12 వచనం ఒకసారి చూద్దారండి. కీర్తన గ్రంథం 115 కీర్తన 12 వచనం. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును. ఇందాని నుంచి చూస్తున్నా ఏం మాట వస్తుంది? ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోలేదండి. మనమే దేవుణ్ణి అవసరానికి ఉపయోగించుకుంటున్నాం. ఎంతవరకు కావాలో అంతవరకు లిమిట్ పెట్టేస్తున్నాం. అక్కడి వరకు ఆగాని. నిజమైన ఆశీర్వాదాలు 3 రకాలు. ఒకటి వంశపారంపర్యంగా మా తాతల ఆస్తి, మా నాన్న వాళ్ళ ఆస్తి, వీటి కోసం కొట్లాడుకుంటా ఉన్నారు. ఇదొక టైపు. ఏది? వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి ఒక ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఈ లోకాధికారి కొన్ని మనకు భ్రమలు కలుగజేస్తూ ఉంటాడు. నేను చెప్పినట్టు చేస్తే నీకు అవిస్తాను చెప్పేసి ఈ లోకాధికారి ఇచ్చే ఆశీర్వాదం. మూడోది దేవుడిచ్చే ఆశీర్వాదం. నేను వంశపారంపర్యమైన ఆశీర్వాదాల గురించి చెప్పట్లేదు, ఎందుకంటే లోకానుసారంగా మనకు వచ్చే ఆశీర్వాదాలు అవన్నీ కూడా తెలుసు. అవి ఉంటాయి, అయిపోతాయి. అవి మనకు శాశ్వతంగా ఉండేవి కాదు. ఈ లోకాధికారి కొన్ని నువ్వు మోసం చేస్తే చూడండి, ఎలా సంపాదించినా కూడా, వాడు అక్రమంగా సంపాదించినా కూడా వాళ్ళు ఆశీర్వదించబడతారు అనుకున్నాం కదా, అది ఒకానొక రోజు మరలా కూలిపోద్దండి. అది నిజమైన ఆశీర్వాదం కాదు. అది నిజమైన దేవుడు లేని జీవితం అది నిజమైన ఆశీర్వాదం కాదు, నిజమైన ఆశీర్వాదం కాదని నేను అనుకుంటా ఉన్నాను. మూడోది దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలును ఆశీర్వదించుట యెహోవా దృష్టికి మంచిది.
ఇశ్రాయేలును ఆశీర్వదించుట యెహోవా దృష్టికి మంచిది. ఇది దేవుని వలన కలిగే ఆశీర్వాదాల గురించి నేను ఒక 3-4 జీవితాలు చెప్తాను అనుకున్నాను కదా. మొట్టమొదటిగా పేతురు జీవితం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4-7 వచనాలు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4 వచనాలు చూసుకున్నప్పుడు 4 వచనం ఒకసారి చదువుతారా? చాలించిన తర్వాత ఒక్క నిమిషం రా. చేపలు పట్టడంలో స్పెషలిస్ట్ పేతురు గారు. చేపలు పగల పడతారా, రాత్రి పడతారా? చేపలు ఎప్పుడు పడతారు? రాత్రి పడతారు, పగల? రాత్రులు ఎక్కువ పెడతా ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఈ చేపలు పట్టే స్పెషలిస్ట్ పేతురు గారు. చేపలు పడుతున్నారు, వల వేశాడు. ఆయనకి ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో బాగా ఎక్స్పర్ట్. కానీ ఒకరోజు అంట చేపలు వల వేసాడంట, ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా కూడా వేసినా కూడా ఒక్క చేప కూడా పడపోతే అలా ఒడ్డుకొస్తున్నాడు. ఒడ్డుకొచ్చే సమయంలో విసుగు పుట్టిపోయింది. ఒక్క చేప కూడా పడలేదు, విసుగు పుట్టిపోయింది. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. ఒక్క మాటే చెప్పాడు, ధోనిని కొంచెం ముందుకు నడిపించి కుడివైపుకు వల వేయమన్నాడు. అక్కడే ఆయనకు అనిపిస్తుంది కదా, అరే నేను ఇప్పుడు దాకా ఇక్కడే వలేస్తే కదా, ఒక్క చేప కూడా పడలేదు కదా, ఈయనేంటి మరలా ఏమంటున్నాడు? నా జీవితంలో కూడా చూసుకుంటేనండి, ఇందాక తమ్ముడు నన్ను పరిచయం చేశాడు. నా పేరు ఇమానీల్ అన్నా, నేను నిజమేనండి. కానీ అది దయనీయమైన నా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప పేరు అది. దేవుడంటే తెలియకముందు నా జీవితంలో నేను దేవుడంటే తెలియని ఒక కుటుంబంలో నుంచి రక్షించబడ్డాను. అమ్మ పేరు వెంకటరత్నం, నాన్న పేరు చంద్రమౌళి, నా పేరు ఆదినారాయణ. మాది వినుకొండ అటు సైడు ఒక ప్రాంతంలోని బొగ్గరం అనే ఊరు మాది. 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాము. కొన్ని పరిస్థితుల వల్ల మేము గుంటూరు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ అలాగా గడుపుతున్న నా జీవితంలో సాఫీగా జరిగిపోతుంది. యవనస్తుడిగా యవన కాలంలో ఉన్నాను. యవన కాలంలో అందరి వలె ఈ లోకంలో కూడా నాలో కూడా కొన్ని పాపాలు, కొన్ని నా మనసు డిస్టర్బ్ అయ్యే సన్నివేశాలు జరిగిన సమయం అలాగ జరుగుతూ ఉంది. పైకి ఎంతో మంచిగా భక్తిగా కనిపించే నా జీవితం ఎంత మంచి అంటే తెలుసా? వారంలో 2 రోజులు ఉపవాసం. ఆల్రెడీ అప్పటికే షిరిడి 3 సార్లు వెళ్ళొచ్చాను. వెంకటేశ్వర స్వామి తిరుపతి కూడా చాలాసార్లు వెళ్ళొచ్చాం. ఎంతో భక్తి, చాలా ఉపవాసం, పైకి కనిపించడానికి ఎంతో బాగా మంచిగా ఉంటుంది. కానీ లోపల అలా లేదు నా జీవితం. కానీ అలా జరుగుతున్న నా జీవితంలో అనుకోకుండా మాతో పాటు వర్క్ చేయడానికి ఒక బ్రదరు మా కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చినప్పుడు ఆయన యేసుప్రభు గురించి పనిచేసిన తర్వాత ఆయమ్మలు కానీ మమ్మల్ని అట్లా కొంతమందిని కూర్చోబెట్టుకొని చెప్తా ఉంటే ఆయన యేసుప్రభు గురించి చెప్తా ఉంటే నేను సాయిబాబా గురించి చెప్తా ఉండేవాడిని. సాయిబాబా ఎంత మహిమ, దగ్గరగా పోల్చుకుంటా ఆయన జీవితంలో సన్నివేట్లు, ఈయన కూడా చచ్చిపోయి తిరిగి లేచారంటే ఇవన్నీ చెప్తాంటే నేను చెప్తాను, ఆయన చెప్తా ఉంటే ఇవన్నీ అలా జరుగుతుంది కొంతకాలానికి. కానీ చెప్తా ఉంటాడు, అన్న నిజంగా దేవుడిని నమ్ముకుంటేనే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అన్న, దేవుడిని నమ్ముకోండి అన్న, దేవుడు గొప్ప దేవుడు అన్న అని తన అనుభవాలు తను చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే నాకు ఒక ఆశ ఏంటంటే అన్నయ్యకి 2 కాళ్ళు పోలియో, అన్నయ్యని ప్రార్థన చేస్తే తగ్గుద్దేమోనని నేను ఒకరోజు బ్రదర్ని అడిగాను, బ్రదరు మా ఇంటికి వెళ్దాము, మా అన్నయ్యకి 2 కాళ్ళు పోలియో. సరే నేను దేవుడిని నమ్ముకునే విషయం తర్వాత అన్నయ్యకి గిన్న తగ్గితే మేము దేవుడిని నమ్ముకుంటామని ఆ బ్రదర్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మా ఇంటికి వెళ్ళి ఆ బ్రదర్ వచ్చాడు, ప్రార్థన చేశాడు. అన్నయ్య ఇప్పుడు కూడా నిజంగా మారు మనసు పొందలేదు, అలాగే మిగిలిపోయాడు. ఆ రోజు నిజంగా దేవుడు నన్ను దర్శించాడు అని నాకు అనిపించింది. క్రమేపీ నా జీవితంలో కొంత మార్పును దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. అన్నయ్య కాదు నేను మారాలని నాకు ఎంత భయం వేసిందంటే అండి, చచ్చిపోతే నేను నరకానికి వెళ్తానేమోనని ఒక భయం నన్ను వెంటాడిందండి. దైవ సేవకులు ఆ వాక్యం చెప్తున్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించకపోతే జీవితాలు ఎలా ఉంటాయో అని చెప్తున్నప్పుడు నిజంగా చచ్చిపోతే నేను నరకానికి వెళ్తాను కదా, ఆ నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. యేసు ప్రభుని తెలుసుకోవాలని ఆశ కలిగింది. ఎంత ఆశ అంటే తెలుసా? ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నారంటే వాళ్ళు వెంటబడి మీ సాక్ష్యం అడగండి, మీరు ఎలా రక్షించబడ్డారు అని వాళ్ళ గురించి అడుగుతా. ఎవరి దగ్గర నుంచి బైబిల్ ఉంటే ఇవ్వండి,
అని బైబిల్ అడిగి బైబిల్ చదువుకుంటా, లేకపోతే సాక్ష్యం టెస్ట్ మనీ ఎవరిదన్నా ఉంటే వాళ్ళ సాక్ష్యం అడుగుతా. నా తొలి దినాలు ఎంతో ఆశగా పరిగెత్తాను, దేవుణ్ణి కలుసుకోవాలని దేవుని ప్రయత్నం చేశాను. అయితే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని యేసుప్రభుని నా సొంత రక్షణగా అంగీకరించాను. నా మ్యారేజ్ అయిన తర్వాతే నేను యేసుప్రభుని అంగీకరించింది. అయితే మా మిసెస్ ఆవిడకి ఆవిడ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడకి కూడా భక్తి చాలా ఎక్కువ. ఇప్పుడు భక్తి ఎక్కువ, అంతకుముందు ఇంకా భక్తి ఎక్కువ. ఎన్నో పూజలు. పిల్లలు లేరు మా జీవితంలో, పెళ్ళైన 3 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆవిడ కూడా ప్రతి శుక్రవారం, గురువారం, మంగళవారం రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటుంది. కానీ బిడ్డలు మా జీవితంలో కలగలేదు. అయితే తన లోపం ఏంటంటే తనకి ఇంకా బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు. తనకు కొంచెం ఆ గర్భసంచి దగ్గర ప్రాబ్లం ఉందని, ఇంకా పిల్లలు పుట్టరని చెప్పిన సందర్భం. ఎంతో నిరాశ, ఇంకెందుకు పిల్లలు లేని గొడ్రాల జీవితం అని తను ఏడుస్తున్న సమయంలో నిజమండి, నాకు దేవుడు పరిచయం అయిన తర్వాత ఆ దేవుని సేవకుడు నాకు వాక్యం చెప్పి నేను మారుమనసు పొందటానికి, దేవుని అంగీకరించడానికి చక్కని అవకాశం దొరికింది. అయితే నన్ను దేవుడు పరిచయం చేసిన ఆ సేవకుడు పరిచర్య నిమిత్తం వేరే ఊరు వెళ్ళారు. నేను ఆయనకు ఫోన్ చేసి ఏదన్నా మాట్లాడాలన్నా, ఏదన్నా దేవుడి గురించి అడగాలన్నా, చిల్లూరుపేట దగ్గర తిమ్మాపురంలో ఇప్పుడు సేవ చేస్తున్నాడు ఆ సేవకుడు. ఇప్పుడులాగా మొబైల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోను. ఆ చర్చి మా అమ్మగారికి ఒక ల్యాండ్ ఫోన్ ఉంటుంది. నేను ఫోన్ చేస్తే, ఇవాళ ఫోన్ చేస్తే బ్రదర్ నాకు మరుసటి రోజు మాట్లాడేవాడు, అన్న ఇలా ఉందన్న ఏం చేయమంటారని అడిగితే, ఒకరోజు ఫోన్ చేస్తే రెండో రోజు జవాబు వచ్చేది. ఎంతగా అంటే అండి, నేను దేవుని నమ్ముకున్న తర్వాత, యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించిన తర్వాత నా బంధువులు అందరూ నాకు దూరం అయిపోయారు. అందరూ దూరం అయిపోయారు. గుంటూరు ప్రాంతంలోనే ఉంటున్నాం, నా అని పలకరించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక ఆధారం, దేవుడు ఉన్నాడు, దేవుడు మా జీవితాన్ని మారుస్తాడు, ఆయన ఒక్కడే దిక్కు. నిజం చెప్తున్నానండి, 300 రెంట్ కట్టలేని నా జీవితం, 300 ఇళ్ళకి అద్దె కట్టలేని నా జీవితం. ఆ పాత దినాలు ఒకసారి తలుసుకున్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయి. ఏ స్టేజ్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన లేకపోతే ఈరోజు నేను లేననిపించేది, నా జీవితం నేను లేననిపించేది. అలా జరుగుతున్న మా జీవితంలో నేను చెప్పాను, అమ్మ ఇద్దరం ప్రార్థన చేసుకుందాం, దేవుడు తప్పకుండా మనకు పిల్లల్ని ఇస్తాడంటే, కాదు మనకి పిల్లలు పుట్టరని చెప్పారు అని చెప్పి తను బాధపడుతున్న టైంలో తను చెప్పింది, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఈరోజు, దేవుడు మనకి కనుక గర్భఫలం ఇస్తే నేను కూడా ఈ దేవుడిని నమ్ముకుంటానండి అంది. అదే రోజు మేమిద్దరం ప్రార్థన చేసుకుందాం. ఏ డాక్టర్ అయితే పిల్లలు పుట్టరని చెప్పిందో నెక్స్ట్ డే రోజు అదే డాక్టర్ దగ్గర మరలా మేము వెళ్ళాం. ఇది 2003 సమయంలో, 2002. మా బాబు, పెద్ద బాబు ఇక్కడే ఉన్నారు, ఇద్దరు పిల్లలు మీకు చూపిస్తాను తర్వాత. పెద్ద బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, చిన్న ఆయన 8th క్లాస్ చదువుతున్నాడు. ఏ డాక్టర్ అయితే పిల్లలు పుట్టరని చెప్పారో అదే డాక్టర్ చెప్పింది, అమ్మ నీకు గర్భఫలం కన్ఫామ్ అయిపోయింది. దేవుడు ఎంత మిరాకిల్ చేశాడండి. ఏమన్నా విడిచిపెట్టాడా? బాధ వచ్చినా, కష్టం వచ్చినా మేమే ఏడ్చుకునేవాళ్ళం, మేమే ప్రార్థన చేసుకునేవాళ్ళం. 2003లో దేవుని తెలుసుకున్న మా జీవితం, 2005-6లో బాప్తిస్మై తీసుకున్నాం. అయితే మాకు సహవాసం అనుభవం లేదు. అన్న అక్కడ పరిచర్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2009లో మరలా మాకు సియోను పరిచయం అయ్యే వరకు ప్రార్థన అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, సమస్య వస్తే ఎక్కడికి చెప్పాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కానీ చక్కగా సహవాసం. ఒక అమ్మ, జ్ఞానసుందరం గారు ఉన్నారు, మా దగ్గరే ఉంటారు. ఆ అమ్మ మాకు సహవాసాన్ని, అన్నయ్య చెప్పాడు వెళ్తా అన్నయ్య వాళ్ళు దేవుని నమ్ముకున్నారమ్మా, వాళ్ళు చక్కగా మంచి కుటుంబం, వీళ్ళని మీకు అప్పగిస్తున్నారని ఆ అమ్మకు అప్పగించినప్పుడు నిజంగా నా జీవితంలో ఒక మేలైన ఏదైనా జరిగిందంటే, నేను ఈరోజు ఆశీర్వాదకరంగా నిలబడ్డానంటే ఒకే ఒక కారణం, చక్కని సహవాసం నాకు అందిందండి. ఇది నాలో చక్కని వాక్యం అందని ఎంతోమందికి అందట్లేదు, ఎంతోమందికి సంఘ ప్రేమ అందట్లేదు, ఎంతోమందికి దేవుని వాక్యం అందట్లేదు. చక్కని సహవాసం దేవుడు నాకు 2009 ఆ టైంలో మా దగ్గర మందిరం స్టార్ట్ అయినప్పుడు సహవాసం పరిచయమైంది. ప్రార్థన అంటే ఏంటి, ఆరాధన ఏంటి అలాగే తెలుసుకుంటా ఉంది. అనుకోవచ్చు ఇమ్మానుల్ అన్న జీవితం ఈరోజు ఇంత బాగా చెప్తున్నాడు, అన్న చాలా మంచిగా దేవుడు జీవించాడేమో అనిపించవచ్చు. కానీ
పేతురు జీవితం చూస్తున్న జీవితంలో నా జీవితం గుర్తొచ్చింది. ఎందుకని అంతవరకు ఆపేశాను. ఎందుకంటే పేతురు గారిని దేవుడు ఏం చెప్పాడు, పిలిచాడు. వల వేయమన్నప్పుడు వలేశాడు, చేపలు పడ్డాయి. ఆయన ఒక్కడే కాదు, చాలామంది వచ్చి ఆ ఒడ్డుకు మోసుకొచ్చారు. అప్పుడు ఒక మాట చెప్పాడు, ఏమని? ఇక నుంచి నువ్వు చేపలు పట్టొద్దు, నిన్ను మనుషులను బట్ట జాలరుగా చేస్తానన్నాడు. ఏ రోజైతే దేవుడిని నమ్ముకున్నామో, ఏ రోజైతే దేవుడిని యాక్సెప్ట్ చేసామో, ఏ రోజైతే దేవుడు మాకు బిడ్డలను ఇచ్చాడో, దేవుడు 2005లో పరిచర్య దేవుని పని చేయటానికి తీర్మానం చేసుకున్న మా జీవితం జరిగిందా? జరగలేదు. ఉద్యోగ బాధ్యతల్లో ఎంతో బిజీగా ఉంటూ మా ఇంట్లో ప్రేయర్ సెల్ జరుగుతుంటే నేను ప్రార్థనలో గడపలేని దౌర్భాగ్యమైన జీవితం. ఎన్నడూ ప్రార్థనలో గలిపేవాడిని కాదు. మందిరం మా దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఇలాగ మైక్ అన్నిసి కూడా సెట్ చేసి అన్నవాళ్ళు పాటలు పెడతా ఉంటే నేను డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని. అయితే అలా బిజీగా జరిగిపోతున్న నా జీవితంలో 2011లో ఒక యాక్సిడెంట్ అయింది. చాలామంది ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు. నిజంగా నెక్స్ట్ డే రోజు కూడా పేపర్లో వేశారు. మా కాలేజీ దాటిన తర్వాత నేను ఒక బైక్ మీద నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము. ఆటో బ్యాక్ సైడ్ నుంచి కొట్టినప్పుడు నేను చాలా హైట్గా లేచి పడ్డానంట. లలిత హాస్పిటల్లో 2 రోజులు కోమాలో ఉన్నాను. చాలామంది చచ్చిపోయారు అనుకున్నారు. మా ఇంటికి వచ్చి చెప్పారంట, మాకు యాక్సిడెంట్ అయింది, మీ ఆయన చచ్చిపోయినట్టున్నాడు అని చెప్తే తను ఎంతో స్థిరంగా ఉంది. ఎందుకంటే మేము ఒక 2 రోజుల ముందే దేవుడు చెప్పినట్టుగా మన జీవితాలు కట్టుకోవట్లేదు అని పశ్చాత్తాపడి ఏడ్చాం. మేము దేవుడు చెప్పినట్టుగా జీవించాలని తీర్మానం చేసుకున్నాం. అయితే దయగలిగిన దేవుడండి ఎన్నడూ మర్చిపోలేదు. ఇందాక ఏం చూసాము? 115:12లో యెహోవా మిమ్మను మర్చిపోలేదండి, మమ్మల్ని కూడా మర్చిపోలేదు దేవుడు. నిజంగా నేను మర్చిపోయాను, నేను బిజీగా ఉన్నాను, కానీ నా దేవుడు మాత్రం నన్ను మర్చిపోలేదు. చక్కగా 2 బిడ్డలు, చక్కని పరిచర్య చేయడానికి సహవాసం, సియోను సంఘ సహవాసం పరిచయం అయిన తర్వాత 1 సంవత్సరమే మా దగ్గర మందిరం ఉంది. తర్వాత మేము 2012 నుంచి సియోనుకు వెళ్ళాను. ప్రార్థన చేసుకోవటంలో కానీ, వాక్యం ధ్యానించుకోవటం, సంఘ సహవాసంలో, గాస్పల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి పరిగెత్తేవాడిని. ఎంతో బిజీగా ఏదైతే ఏ ఉద్యోగాన్ని అయితే ఎంతో ప్రాధాన్యత ఇచ్చానో, దేవుడికి ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇవ్వటం నేర్చుకున్నానో, క్రమేపీ దేవుడు నా డ్యూటీని కూడా ఎంత ప్లస్ చేశాడంటే, నేను ఉదయం 6కి 7కి వెళ్తే రేత్రి 12 గంట అయ్యేది దేవుడికి సమయం ఇవ్వనప్పుడు నా జీవితంలో. కానీ దేవుడు నా జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చిన తర్వాత 9 to 5 ఇప్పుడు డ్యూటీ. 9 గంటలకు వెళ్తే 5 దాటితే నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రతి విషయంలో అండి, ఇది ఒకటే కాదు, 2 బిడ్డల్ని ఇచ్చే విషయంలో కానీ, ఒకప్పుడు తిండి లేని నా జీవితం చెప్తున్నాను కదా, ఇది నేనేం అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఈరోజు దేనికి కూడా కొదవ లేకుండా ఒక్క పూట టిఫిన్కి ప్రారంభ దినాల్లో గడవని మా జీవితం అండి. నిజంగా ఎప్పుడైతే దేవుడు మా జీవితంలోకి వచ్చాడో క్రమేపీ అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఏ బంధానికైతే నేను నోచుకోలేదో ప్రతి బంధాన్ని నేను ఎస్ఐలో పొందుకున్నాను. అలాగా మంచిగా చక్కగా సియోన్లో పరిచర్య చేస్తూ బాధ్యత కలిగిన సహోదరుడిగా సంఘ బాధ్యతల్లో నమ్మకమైన తన పరిచారకుడిగా దేవుడు నన్ను వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా జరుగుతున్న జీవితంలో ఇంకొక మాట మీతో, నా జీవితంలో జరిగిన సంఘటన మీతో చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అది 2021 సంవత్సరం, సెకండ్ కోవిడ్ టైం. ఆ రోజు మాకు కమిటీ మీటింగ్ జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 1 గంట టైంలో బాగా చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చినప్పుడు చాలా ఆ నొప్పి ఎంత అంటే చాలా బాగా నన్ను ఇబ్బంది పెడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమని మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వెళ్ళినప్పుడు 2 ఇంజక్షన్లు చేశారు. కానీ ఆ నొప్పి తగ్గలేదండి. మా ఫ్రెండ్ నేను ఇద్దరం ఆ యాక్టివా బండి మీద గవర్నమెంట్ హాస్పిటల్ దాకా తీసుకెళ్ళాడు మా సహోదరుడు. వాళ్ళు ఈసీజీ తీసి ఎకో టెస్ట్ చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మైల్డ్ స్ట్రోక్ లాగా వచ్చింది, ఒకరోజు అబ్జర్వేషన్లో పెడతామండి, ఒకరోజు అబ్జర్వేషన్లో పెడితే కానీ మేము బ్రతుకుతాడలేదో చెప్పలేమన్నారు. 2021, దాదాపుగా ఇది 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం. మామూలుగా అయితేనండి కోవిడ్ టైంలో ఒక్కళ్ళని కూడా ఎవరు కూడా హాస్పిటల్లో చేర్చుకోవట్లే. అట్లాంటి టైంలో దేవుడు ఎంత దయగలిగి నన్ను మర్చిపోలేదండి. నేను చెప్తున్నా, చాలామంది అంటారు, అన్న దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకన్నా మా జీవితాలు ఎట్టున్నాయి అంటాడు. కానీ నేను చెప్తున్నానండి, మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని మర్చిపోడండి.
కంటికి కనుపాప వలె దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన బిడ్డల్ని ఎంతో పోషిస్తూ ఉంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. అయితే 1 డే అబ్జర్వేషన్ తర్వాత ఒక ఇంజెక్షన్ చేసిన బయట అయితే అది 40,000 అవుతాయి అంటండి. ఎంతమంది నిజంగా అన్నవాళ్ళు, సంఘస్థులు, మేబీ మీకు కూడా తెలిసి ఉండొచ్చు, అందరూ సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు, ఈ బలహీనుడు, ఈ దీనుడు బ్రతకాలని. అయితే దయగలిగిన దేవుడు అది నేను అలాగా వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు, 2 వాల్స్ బ్లాక్ అయినాయి, స్టంట్ వేయాలని చెప్పారు. సరే అని అలా కింద ఫ్లోర్ నుంచి పైదాకా నడుచుకుంటూ వెళ్ళాం. నడుచుకుంటూ ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళన్న పేషెంట్ ఎవరు, నేనంటే ఏంటి బాబు నువ్వు పేషెంట్ ఏంటి, ఎలా నడుచుకుంటూ వచ్చి, నువ్వు స్ట్రెచ్చర్ మీద రావాల్సి నడుచుకుంటూ ఎలా వచ్చావన్నారు. నిజంగా అవేమీ నాకు తెలియదండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ₹1 ఖర్చు లేకుండా. నేను ఆ టైంలో అడిగాను, ఒక స్టంట్ వేస్తే 2 లక్షలు అవుద్దంట. 2 స్టంట్ వేశారు, ₹1 ఖర్చు లేదు. మర్చిపోయాడండి నన్ను. నా ఆస్తి అమ్ముకుంటే ఆ రోజు నేను స్టంట్ వేసేవాళ్ళేమో మామూలు బయట అయితే. ఆ కోవిడ్ టైంలో కొన్ని లక్షలు పెట్టిన, నాకు తెలిసిన ఒక సహోదరుడు 25 లక్షలు పెట్టారు వాళ్ళు, బతకలేదు. కానీ దేవుడు ఆయన బిడ్డలను మర్చిపోడండి, ఆయన మర్చిపోడు. పేతురు గారి జీవితంలో లాగా నా జీవితంలో కూడా దేవుని వెనకడుగు వేసిన స్వభావం ఉన్నా సరే నన్ను మాత్రం మర్చిపోలేదు. ఇప్పుడు పేతురు గారి జీవితంలోకి వస్తున్నాను. పేతురు గారికి దేవుడు ఏం చెప్పాడు, నిన్ను మనుషులు బట్ట జాలనగా చేస్తాను. ఇప్పటివరకు నువ్వు చేపలు పట్టావు, ఇంకా నువ్వు చేపలు పట్టొద్దు, మనుషులు బట్ట జాలగా చేస్తాడు. కానీ దేవుడు చెప్పాడు. అయితే దేవుడు చెప్పినట్టుగా ఆయన జీవితం కట్టుకోవాల్సింది పోయి ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు, దేవుడు చనిపోయి తిరిగి ఆరోహణమై అలాగ వెళ్ళిపోయిన తరంలో ఈయన మరలా ఏం చేశాడు, యోహాను సువార్త 21 అధ్యాయంలో వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎంతమందిని, మరి 7 తీసుకొని ఏం చేస్తున్నాడు, మళ్ళా చేపలు పడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, మనుషులను బట్టే జాలగా చేస్తాడు. ఈయనేం చేస్తున్నాడు, మరలా చేపలు పడతానన్నాడు. కానీ అయినా కూడా పేతురుని దేవుడు విడిచిపెట్టలేదండి. పేతురుని దేవుడు విడిచిపెట్టలేదు. ఆ పేతురు కోసం దేవుడు యోహాను సువార్తలో ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి, ఆయన ఆ చేపలు పట్టే దగ్గర నుంచి మరలా బయటకు వచ్చి ఒడ్డుకు వచ్చే వరకు కూడా వెయిట్ చేసి ఆయనకు ఆహారం ఏర్పాటు చేసి ఆయన భోజనం చేసిన తర్వాత పక్కకు పిలిచి అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నిజంగా ఎంత గొప్ప ప్రేమ అండి. దూరం అయిపోయిన పేతుర్ని హక్కును చేర్చుకున్నాడు దేవుడు, హక్కును చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా, పేతురు విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ నిష్ప్రయోజకమైన పేతురు, దేవుడంటే ముమ్మారు తెలియదని అబద్ధమాడిన పేతురు జీవితంలో అదే పేతురు చేతండి అపొస్తలుల కార్యముల సంఘం ప్రారంభ దినాల్లో ఆయన నడుకట్టు జరిగిన వాళ్ళు బతికారండి. ఆయన మీటింగ్ చెప్తే 3,000 మంది ఒక్కరోజు మారు మనసు పొందారు. ఎంత గొప్ప దేవుడు. నిష్ప్రయోజనమైన మన జీవితాల్లో మన దేవుడు చాలిని దేవుడు. ఇది కదా నిజమైన ఆశీర్వాదం. ఎందుకు పనికిరాని మన జీవితాలను జ్ఞాపకం చేసుకొని పేతురు గారిని, ఒక చేపల పట్టే పేతుర్ని ఎంతోమందికి ప్రయోజనకరకులుగా చేశాడు మన దేవుడు. నిష్ప్రయోజకమైన నా జీవితాల్ని, ఏ ప్రేమకు నోచుకోలేని నా జీవితంలో అన్నీ తానై నన్ను మాత్రం నా దేవుడు మర్చిపోలేదు. మిమ్మల్ని కూడా మర్చిపోడండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. అలాగే నేనే కాదు, నా జీవితంలో ఎంత మేలు తెలుసా, నేను రక్షించబడ్డాను, నా కుటుంబంలో నా భార్య రక్షించబడింది, నా పిల్లల దేవుని తెలుసుకున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు మేముండే ఏరియాలో ఒక చిన్న సంఘాన్ని ఇచ్చాడు. ఒక 15 మంది 20 మంది వస్తారు. ఆ సంఘం కోసం మీరు ప్రార్థన చేయండి. ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు పేతురు గురించి చూస్తాం. 2వ వ్యక్తి గురించి చూద్దాం. యాకోబు జీవితం ఒకసారి చూద్దారండి. యాకోబు గురించి ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం నుంచి 19 వరకు చూసినప్పుడు ఆదికాండంలో యాకోబు గారి జీవితం ఎలాగుంది, నిజమైన ఆశీర్వాదాలు ఏంటేంటి. మనం ఏం చేస్తూ ఉంటాం, తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన అయిపోయినా తీసేసుకుంటూ ఉంటాం, మన చేతనైతే బలంగా లాక్కుంటాం. అలాగా లాక్కున్నాడండి ఈయన యాకోబు. అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అవి తీసుకున్నాడు కానీ తన జీవితానికి నెమ్మది లేదు. అలాగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఒక వార్త తన దృష్టికి వచ్చింది. ఏంటంటే తన అన్నను తనను చంపుతాడేమో, ప్రాణభయం కోసం పరిగెత్తుతున్న యాకోబు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు గారు అలా పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి కొంత ప్లేస్కి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. దేవుడు ఆయన దర్శించాడు.
ఆయనతో ఒక మాట చెప్పాడు, యాకోబు నేను నీ దేవుణ్ణి, నిన్ను మరలా తీసుకొస్తాను, మరలా నీ దేశాన్ని నిన్ను తీసుకొస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను మర్చిపోను. ఏ ఆశీర్వాదాల కోసమైతే యాకోబు పరిగెత్తాడు, ఆ ఆశీర్వాదాలు తనతో పాటు వచ్చినాయని అలాగ వెళ్ళిపోతా ఉన్నాడు. తన మామయ్యన లాభాన్ దగ్గరికి వెళ్ళాడు. తన వివాహ జీవితంలో 6 సంవత్సరాలు జీతగాడిగా పనిచేశాడు. ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు చేశాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేస్తానంటే వాళ్ళ మామ మోసం చేశాడు. పెద్దమ్మాయికి బదులుగా చిన్నమ్మాయికి బదులుగా పెద్దమ్మాయిని ఇస్తాడు. అయినా సరే మరలా చిన్నమ్మాయి కోసం మరి 7 సంవత్సరాలు చేయండి, మరి 7 సంవత్సరాలు కొలువు చేస్తారు. 20 సంవత్సరాలు ఏ ఆశీర్వాదాల కోసమైతే యాకోబు పరిగెత్తాడో, సంపద వచ్చింది, భార్య, బిడ్డలు, విస్తారమైన సంపద ఉంది, కానీ ఆయన మనసుకు నెమ్మది లేదు. అయితే యాకోబు జీవితంలో ఒకరోజు అనిపించింది, నేను నా అన్నని మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నిజమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తాను, ఇది కాదు నిజమైన ఆశీర్వాదం. నా దేవుడు ఒక దినం 20 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడాడు, నేను ఆయన కలుసుకోవాలి, నిజమైన ఆశీర్వాదాలు ఆయన దగ్గర పొందుకోవాలని చెప్పేసి యాకోబు మరలా బయలుదేరాడు. యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. తన భార్యను, తన పిల్లలను, తన యావదాస్తిని, తన కలిగిన మొత్తం కూడా ఆ యబ్బోకు రేవు దాటిచ్చాడు. తన అన్న దగ్గరికి పంపించాడు. ఆ రాత్రి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఇప్పుడు నీ పేరేంటో చెప్పు అన్నాడు. ఏం చెప్పాడు? యాకోబు అన్నాడు. నిజమే, యాకోబు అనే మాటకు మోసగాడని అర్థం. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇప్పుడు కూడా ఏమన్నా తండ్రికి ఏమని చెప్పాడు? తండ్రి నువ్వు పేరేంటే ఏం చెప్పాడు తండ్రికి? ఏసావు అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? యాకోబు అన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? అన్న పేరు చెప్పుకున్నాడు, ఆశీర్వాదాలు వస్తాయని. కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ పేరు అంటే నా పేరు యాకోబు అన్నాడు. తెల్లవారుతుంది, నన్ను వదిలిపెట్టు అన్నప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెడతానన్నాడు. ఏం ఆశీర్వాదం అండి? ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, విస్తారమైన సంపద ఉంది, ఏ ఒక్కటి కూడా తక్కువ లేదు. కానీ ఏమి లేదు ఆయనకి? మనసు నెమ్మది లేదు. దేవుడు లేని ఆస్తి నీ జీవితానికి నెమ్మది ఇవ్వదు. దేవుడు లేని సంపద, దేవుడు లేని ఈ లోకంలో ఏది ఉన్నా కూడా నీ జీవితానికి నెమ్మది ఇవ్వదు. నిజమైన ఆశీర్వాదం దేవుళ్ళో ఉందండి. దేవుణ్ణి కలిగి ఉంటమే నిజమైన ఆశీర్వాదం. ఆయన లేకుండా మన జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుని దగ్గర పొందుకున్నాడు, దేవునితో పెనుగులాడాడు. అప్పటి వరకు శరీరంలో అన్ని అవయవాలు ఆయనకు పనిచేస్తూ ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. కానీ దేవుడు ఎప్పుడైతే తనని తొడగూటి మీద కొట్టాడో కుంటివాడయ్యాడు. కానీ మిగిలిన శేష జీవితం అంతా కూడా దేవునితో మంచిగా నడిచాడు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆశీర్వాదం అనేది అది దేవుళ్ళో ఉంది. ఈ లోకంలో ఉండే సంపదలో కానీ, ఈ లోకం నుంచి ఏదైతే మనం అనుకుంటున్నామో, బంగారం కానీ, ఈ లోకంలో ఏదైతే వాల్యుబుల్ ఉన్నో అది కాదు. కానీ నిజమైన ఆశీర్వాదము దేవుడిని కలిగి ఉంటాం. దేవుణ్ణి కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం. యాకోబు గారిని చూసాం, పేతురుని చూసాం, మరి ఒక వ్యక్తిని చూద్దాం. ఎవరా వ్యక్తి? కొర్నేలి. రండి చూద్దాం. ఆయనకు ముందుగా సామెతల గ్రంథం ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును. దేవుడు ఎవరంటే ఏమిస్తాడంట? ఆశీర్వాదం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. చాలామంది అంటారు, అరే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా అప్పడుగుతూ ఉంటారు, ఎప్పుడు కూడా భేద స్థితిలో ఉంటారు. కానీ కాదండి. నా జీవితం ఎగ్జాంపుల్ మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఏది కూడా తక్కువ చేయడు. ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే కొర్నేలి జీవితం చూసుకున్నప్పుడు, అపోస్తల కార్యం 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు కొర్నేలి జీవితంలో ఒకసారి చూసుకుంటా ఉంటే, ఆ చదవటానికి మనకు కొంచెం ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. కొర్నేలి జీవితంలో జరిగిన సంఘటన, ఆయన భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, మంచిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే కొర్నేలి దగ్గరికి ఒక దూత వచ్చి తనతో మాట్లాడినప్పుడు ఏమని చెప్తా ఉందంటే, కొర్నేలి నీ ప్రార్థన వినపడింది, అయితే నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి? మనం అనుకుంటామండి, మనం చేసే దాన ధర్మాలు మనం పరలోక రాజ్యం చేరుస్తాయి అనుకుంటాం. మనం చేసే మంచి క్రియలు మనకి దేవుడి దగ్గర ఈ లెక్కలోకి వస్తాయి అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు లేకుండా, నువ్వు దేవుడిని అంగీకరించకుండా నువ్వు చేసే ఒక్కడ కూడా నీకు అది నిజంగా ఆశీర్వాదంగా కరంగా ఉండదు కదా. దేనికి కూడా పనికిరాదు.
అయితే నీకొకటి కొదువుగా ఉంది. ఏంటా కొదువా? నువ్వు పేతురుని పిలిపించుకొని నువ్వు రక్షణ పొంది నువ్వు దేవుణ్ణి నువ్వు దేవుడు అంటే నీకు భయం ఉంది, దేవుడు అంటే నీకు భక్తి ఉంది, కానీ నీ హృదయంలో నువ్వు సంపూర్తిగా దేవుణ్ణి అంగీకరించలేదు, నీ హృదయంలో స్థానం లేదు అని చెప్పినప్పుడు కొర్నేలితో దేవదూత ఏదైతే చెప్తా ఉందో పేతురుతో కూడా ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు పేతురుని పిలిపించుకుంటారు. దేవుని వాక్యం చెప్పినప్పుడు కొర్నేలి రక్షించబడతాడు. కొర్నేలి కుటుంబం రక్షించబడుద్ది. ఎంత గొప్ప అదృష్టం అండి, ఎంత గొప్ప అదృష్టం. దేవుడు లేకుండా ఎలా బ్రతకగలం? చాలామంది అనుకుంటాం ఈ లోకంలో సంపద ఉంటే లేకపోతే ఈ లోకంలో మంచి పనులు చేస్తే మనకు కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అనుకుంటాం. అయితే దేవుణ్ణి అంగీకరించకుండా మారు మనసు పొందకుండా యేసుప్రభువుని నమ్ముకోవటం అంటే ఏంటి? మనసు మారటం అండి, మనసు మారటం. నేనేమి మతము మారలేదు, మా జీవితం మారింది, నా మనసు మారింది. ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తాం మనం మారాల్సింది మనసు మారాలి. ఏం మారాల్సిన అవసరం లేదు, మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మనలో పాప జీవితం పోవాలి. అప్పుడు యేసుప్రభుని మన సొంత రక్షంగా మనము అంగీకరించగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఏశావు. హెబ్రీయుల రాసిన పత్రిక 12:16-17 వచనంలో ఒక్క పూట తన ఆకలికి తీర్చుకోవడం కోసం, ఒక్క పూట ఆ కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏశావుని జ్ఞాపకం చేసుకున్నాడు. మారు మనసు పొందకుండా విసర్జించబడ్డాడు. దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుడికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా ఎంతకాలం సహోదరుడా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 30-31 వచనంలో యేసుప్రభు అందరికీ ఉపకారి. ఆయన అందరికీ మేలు చేసే దేవుడు అండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టడానికి కాదు, ప్రతి ఒక్కరిని కూడా పాపం నుంచి శాపం నుంచి వాళ్ళని విడిపించడం కోసం యేసుప్రభు నీ కోసం నా కోసం నిన్ను నన్ను ఎలా విడుదల చేశాడో, నా పాప జీవితం ఎలా తీసివేశాడో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన పరిచయం అవ్వాలని, నా పాప జీవితం తీసివేయాలని, నీకు బదులుగా నాకు బదులుగా ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, ఆయన సర్వాధికారి. అలాంటి దేవుడు నీకోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. నీకు బదులుగా నాకు బదులుగా ఆయన వెల చెల్లించి నిన్ను నన్ను నా పాప స్థితి నుంచి విడిపించడానికి వచ్చాడు. యేసుప్రభుని నమ్ముకోవటం ఒక ధన్యత. ఏంటంటే తెలుసా, అందరిలాగా మనం చచ్చిపోతాం, కానీ రెండవ మరణం నీ మీద నా మీద ఏలుబడి లేదు. ఎందుకో తెలుసా, నీకు బదులుగా నాకు బదులుగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయాడు. గత పాపాల కోసం మనమే ఏడవలసిన పని లేదు. నీ జీవితంలో నా జీవితంలో జరిగిన పాప జీవితం కోసం ఎన్నడూ కూడా నువ్వేం వెల చెల్లించాల్సిన పని లేదు. కానీ నీ జీవితంలో ఏదైతే జరిగిందో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకొని, యేసుప్రభువా నేను ఇప్పటివరకు పాపం చేశాను అన్న మాట్లాడుతున్నాడు. అన్న చెప్తా ఉన్నాడు, నిన్ను సొంత రక్షణగా అంగీకరిస్తే నా పాప జీవితం అంతా కూడా నువ్వు తీసివేస్తా ఉంటా కదా తండ్రి, ఇదిగో నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభువా, నా అంగీకరించు అని ఒక్క చిన్న మాట్లాడితండి. ఈ రాత్రి నాకు పరిచయమైన దేవుడు, నన్ను ఆయన కుమారుడిగా చేసుకున్న దేవుడు, నిన్ను సైతం ఆయన కుమారుడిగా చేసుకోవాలని, నీ జీవితం కూడా మార్చాలని. ఈరోజు ఇద్దరు చక్కని బిడ్డలు నాతో పాటు మా కుటుంబంలో కొంతమంది పనిచేయటానికి, కొంతమందిని ఒక సంఘంగా చూసుకోవడానికి దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. ఆశీర్వాదం అనేది మనం ఒక్కళ్ళు ఆశీర్వదించబడటం కాదు, ఆశీర్వాదం అనేది ఎంతోమందికి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆశీర్వదించబడిన ఒక కుటుంబం గురించి చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. అది కీర్తన 128 ఉంటుంది. 6 వచనాలు ఉంటాయి. 6 వచనాల్లో ఒకసారి చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. కీర్తన 128వ కీర్తన 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాల గురించి ఒకసారి చూద్దాం మనం. మొదటి వచనం నేను చూస్తున్నాను. కీర్తన 128 మొదటి 6 వచనాల్లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఏం చేయాలంటండి? ధన్యత ఎట్లా వస్తుంది, ఆశీర్వాదం ఎట్లా వస్తుందంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటారో. కానీ కష్టమేనండి. ఈ లోకంలో మన జీవితం అంతా కూడా ఎదురాడే జీవితం. లోకానికి మన జీవితం అంతా కూడా ఎదురు ఆడేటట్టుగా ఉంటుంది, ఎదురాడేటట్టుగా ఉంటాయి. నీళ్ళల్లో చేపలు చచ్చిపోతాయి, అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ బతికని చేపే ఎదురీడుతూ ఉంటుంది. నీ జీవితం నా జీవితం కూడా మన లోకానికి పాపానికి ఎప్పుడో చచ్చిపోయాం. మన దయగలిగిన దేవుడు మనల్ని రక్షించాడు.
ఆయన కుమారుడిగా చేసుకున్నాడు. ఆయన త్రోవల యందు ఎవరైతే నడుస్తారో, ఆయన చెప్పినట్టు ఎవరైతే వింటారో వాళ్ళని ధన్యకరమైన జీవితంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. ఇందులో దేవుడు మొట్టమొదటి స్టెప్ భార్య, భర్త, పిల్లలు, నలుగురు ఉన్నారు. ఎవరు? ఫస్ట్ దేవుడు, భర్త, భార్య, పిల్లలు. వీళ్ళ మీద ఒక్కొక్కరు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కుటుంబంలో భార్య, భర్తలు ప్రథమ స్థానం. భర్త కుటుంబాన్ని పోషించాలి, భార్యను ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 5:25 ఉంటుంది. ఎందుకంటే పురుషులారా, ఎఫెసీ 5:20 చూస్తే ఒకసారి. పురుషులారా మీ భార్యను ప్రేమించండి. ఎట్లా ఉంటే ప్రేమించాలి? మన మాట వింటే ప్రేమించాలా? మన మాట వినకపోయినా భార్యను ప్రేమించాలండి. ఎందుకంటే స్త్రీ మిక్కిలి బలహీన ఘట్టం. ఎందుకంటే పెళ్ళి దాదాపుగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిన తర్వాత వివాహ సందర్భంలో వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, వీళ్ళు పెరిగిన వాతావరణం వేరు. ఆ ఇంట్లో అలవాట్లు వేరు, ఈ ఇంట్లో అలవాట్లు వేరు. ఎలా ప్రేమించాలో తెలుసా? అమ్మా నాన్న మర్చిపోయేటట్టుగా భర్త ప్రేమించాలి, మర్చిపోయేటట్టుగా. ఈ కుటుంబంలో ఎంతగా ప్రేమించాలో తెలుసా? ఆడపడుచుల నుంచి, అత్తమామల నుంచి కూడా మనమే ప్రొటెక్షన్ ఇవ్వాలి. నిజమండి. భర్త కనుక నేనున్నాను అని భుజం మీద చెయ్యేసి ఒక్క మాట చెప్తే భార్య అసలు పుట్టింటికి వెళ్ళొద్దా? చాలామంది ఈ దినాలేంటి, ఏదైనా ఒక చిన్న విషయం జరగగానే ఫోన్ చేసి అమ్మ నన్ను ఈయనట్టు అన్నాడు అని అంటారు. కానీ భర్త భార్యను ప్రేమిస్తే, తన భుజం మీద చేసి ప్రతి బాధల్లో, ప్రతి కష్టాల్లో నేనున్నాను, నీకేం పర్లేదని ఆదరిస్తే, ఒక్క మాటేనండి అసలు ఇంట్లో గుట్టి ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? అత్త ఏం చేస్తే, ఇన్ని రోజుల నుంచి వచ్చి ఇప్పుడు వచ్చి నేను కొడుకుని ఇంత పెంచుకుంటా ఉంటే ఈ రోజు వచ్చి నా ఇంట్లో పెత్తనం చేస్తుంది. నిజంగా అత్తలు కోడలను కూతురులాగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వీళ్ళు మంచిగా చూసుకుంటారు. మన ఇంటికి వచ్చిన అమ్మాయి మన కూతురులాగా చూసుకోవాలండి. కూతురులాగా చూసుకుంటున్నామా? విశ్వాసులైన వాళ్ళని నేను అడుగుతున్నాను. మన ఇంటికి వచ్చిన మన కోడల్ని మన కూతురులాగా చూసుకుంటున్నామా? ఎందుకు కుటుంబంలో వ్యతిరేకత వస్తుందంటే వాళ్ళు మనం మంచిగా చూసుకోవట్లేదండి. మంచిగా చూసుకోవట్లేదు కాబట్టి కుటుంబంలో ఇంకా వివాదాలు రేగుతూ ఉన్నాయి. భర్త భార్యని ప్రేమించాలని బైబిల్ వాక్యంలో ఉంది. చాలామంది మన సంఘాలకు వచ్చినప్పుడు భర్తలు ఇంకా రక్షించబట్ల, భార్యలే రక్షించబడుతున్నారు. చాలాసార్లు అంటారు, అన్న మేమే ఎన్నిసార్లు వచ్చుకుంటామన్నా, ఆయన తాగుతున్నాడు, తింటున్నాడు, కొడుతున్నాడన్నా, అయినా మేము ఎందుకు లోబడాలన్నా? నిజం, లోబడాలి. పేతురు పత్రికలో ఉంటుంది కదా, నువ్వు అన్నిటిలో అడుగుతాం. ఏంటి? చీర కావాలంటే అడుగుతాం, బంగారం కొనాలంటే ఇన్ని అడుగుతాం కదా. భర్తకు దేవుడి గురించి చెప్పకపోతే, మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు? భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. ఈ సెకండ్ ఆర్డర్. దాని తర్వాత పిల్లలు, వాళ్ళిద్దరిని చూసి పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులంటే ఇదండి. ఏ భర్త అయితే భార్యను ప్రేమిస్తాడు? చాలామంది అంటారు, మా ఆయన బంగారం అన్న. ఒక్క మాట అనండి. ఎందుకని ఎలాగొస్తండి? నీ దగ్గర తినటానికి ఈరోజు లేకపోవచ్చు, నీ ఇంటి నీడ లేకపోవచ్చు. కానీ చాలామంది భార్యలు తన భర్త గురించి చెప్పే సాక్ష్యం, మా ఆయన బంగారం అన్న, చాలా బాగా చూసుకుంటాడు. చాలామంది డబ్బు ఉంటుంది, విస్తారమైన ఆస్తి ఉంటుంది, భార్యలు ఎప్పుడు కొడతా ఉంటారు. ఎన్నడూ భర్త భార్య మీద చేయకూడదండి. ఎలాగ ప్రేమించాలి? ఎంత ఎఫెసీ పత్రికలో ఉంటుంది, క్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాలి. ఇదండి నిజమైన కుటుంబం. ఇది ఆశీర్వదించబడిన కుటుంబం. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచో రావండి. చాలామంది అనుకుంటా ఉంటాం, నువ్వు ఎలా సంపాదించిన ఆశీర్వదించబడతా ఉంటాం, అక్రమంగా ఎలా సంపాదించిన ఆశీర్వాదం. ఇది కాదండి, ఇది కాదు నిజమైన ఆశీర్వాదం. భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. ఎంతవరకు లోబడాలి? కొడితే లోబడాలా? తిడితే లోబడాలి. తను మారు మనసు పొందే వరకు. నిజమండి. భర్త బ్రదర్స్ ఎంతో అమాయకులని నేను చెప్తాను. ఏంటన్నా నువ్వు ఈరోజు వాళ్ళ గురించి బాగా చెప్తున్నావు అన్నావు, ఒకసారి మా ఇంటికి వచ్చి చూడని అంటారు. నిజమండి. సహోదరులు ఎంతో అమాయకులు. వాళ్ళకి నా అర్థమయ్యేటట్టు చెప్తే, అది కాదు ఇదని వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తే ఎంత గొప్పగా ఉంటుందండి ఆ కుటుంబం.
ఎంత గొప్పగా ఉంటుందో. భార్య భర్త రక్షించబడి వారిద్దరు, ఇప్పుడు భర్త రక్షించబడకుండా భార్య ఒక్కతో రక్షించబడితే కుటుంబంలో శోధన ఉంటుంది. వాళ్ళిద్దరు రక్షించబడి దేవుని సంధికి వస్తే ఎంత బాగుంటుంది. నీకు అసలు అడి చెప్పేవాళ్ళు ఉంటారు ఇంట్లో? ఎవరుండరు కదా. మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. ఇందులో ఒక్క చూసుకుంటా వచ్చాం. భార్య గురించి, భార్య భర్తకు లోబడాలి, భర్తను ఆదరించాలి, భర్తకు అన్ని విషయాల్లో సాటి అయిన సహకారిగా ఉండాలి. ఇద్దరూ కలిసి దేవుడిచ్చిన పిల్లలను దేవుడిచ్చిన రీతిగా పెంచాలి. మన జీవితంలో కేంద్ర బిందువుగా దేవుడే ఉండాలి. అలా ఉంటే జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయి. ఫస్ట్ వచనం చూస్తాం. రెండవ వచనం ఒకసారి చూద్దాం. నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీ చేతుల కష్టాజితం నీవు అనుభవించదవు. అనుభవిస్తున్నామా? ఏమంటున్నాం అన్న? పంట వేస్తే నష్టం అన్న, పంట వేస్తే నష్టం, వ్యాపారం చేస్తే నష్టం. ఎందుకు వస్తుంది నష్టం? అసలు నువ్వు దేవుని సందికి ఏడొస్తున్నావు? నీ భార్య వస్తుంటే నువ్వు ఆటంకపరుస్తున్నావే, వెళ్ళొద్దు అంటున్నావే. ఎలాగొస్తుందండి ఆశీర్వాదం? ప్రార్థన చేయించుకుంటాం, పంట స్టార్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఒక్కరోజు కూడా మందిరానికి రావు. దేవుడికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఎవరైతే దేవుడికి తమ హృదయంలో చోటు ఇస్తారో, అబ్రహాం గారిని ఎంత ఆశీర్వదించాడండి. పిలిచినప్పుడు ఒక్కళ్ళిద్దరు భార్యాభర్త, 318 మంది పని వాళ్ళని ఇచ్చాడు, ఎంతోమంది విస్తారమైన సంపద ఇచ్చాడు. భార్య పిల్లల్లో విస్తారమైన సంపద, ఏ ఒక్కటి దేవుడు తక్కువ చేయలేదు. అది కదా నిశ్చయం. ఆయన ఒక్కడే ఆశీర్వదించబడటం కాదు, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. పేతురుని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకప్పుడు పేతురు తన కుటుంబ పోషణ కోసం ఆ చేపలు పట్టే వృత్తిలో నుంచి దేవుడు విడిపించి, చేపలు పట్టే పేతుర్ని మనుషులు పట్టజాలరుగా, నిజంగా ఆయన వెళతా ఉంటే ఆ నడుము ఒక థ్రెడ్ లాంటిది ఒక కట్టుకుంటేనండి, అది తగిలి స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన వాక్యం చెప్తే రక్షించబడి మారు మనసు మంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు 3000 మంది ఉన్నారంటే ఎంతమంది దేవుని వాక్యం విని ఉంటారు? నా జీవితాలు ఎందుకు ఆశీర్వదించబట్టలేదు? దేవుడు తెలిసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది, ఇంకా కూడా ఎందుకు బతుకుతున్నామో అర్థం కాకుండా. అన్నా, దేవుడు మమ్మల్ని అసలు గుర్తుపెట్టుకుంటున్నాడా? ఒకే ఒక్కటి సోదరుడా, చక్కని కుటుంబాన్ని దేవుడు మనకి రాత్రి పరిచయం చేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇప్పటి వరకు ఎలాగుందో జీవితం తెలియదు. ఆయన చెప్పినట్టు మన జీవితాలను కట్టుకుందాం. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఇది ఒక ప్రాథమిక సూత్రం అండి. మనం పెళ్ళిళ్ళప్పుడు ప్రమాణం చేస్తారు కదా, బెంజమిన్ చేపిస్తాడు కదా, మీకు చేపిస్తున్నాడు కదా. ఎక్కడేంటున్నాం? కోపం వస్తే జుట్టు పట్టుకొని ఇడుసుకుపోతూ ఉంటాం భార్యని, ఎట్లా పడితే అలా ఇదా చెప్తుంది బైబిల్. ఎన్నడూ భార్య మీద చేయి వేయకూడదండి. ఆవిడ కన్నీరు గారిస్తే అది నీకు ఆశీర్వాదమా? ఆవిడ కన్నీరు గారిస్తే నీకు అది ఆశీర్వాదమా? తల్లిదండ్రులు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచితే వాళ్ళని కాదనుకొని నీ దగ్గరకు వస్తే నిత్యం ఏడుస్తుంటే అది నీకు ఆశీర్వాదం అండి. ఎన్నడూ మరలా ఆ ఇంటికి వెళ్లకుండా నీకు పొద్దున్నుంచి సాయంత్రం దాకా నీ పరిచయం చేస్తా, నీకు నీ పిల్లలకి మీ అమ్మా నాన్న అందరికీ పరిచయం చేస్తా, ఆవిడ మాత్రం ఏడుస్తూ ఉండాలా? ఏది పెడితే అది అంటాం, ఏది పెడితే అది కొట్టమా? ఇదండి ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం. ఈరోజు నుంచి నేర్చుకుందాం. ఏ భర్తలైతే ఇంకా భార్యల మీద పెత్తనం చాలా ఇస్తూ ఉన్నారు, దేవుడు నన్ను ఎలా రక్షించుకున్నాడో అలాగా భార్యను ప్రేమించాలి. క్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడో, నీ పాపాలు ఎలా క్షమించాడో నువ్వు నీ భార్యను అలా ప్రేమించాలి. భార్య భర్తకు లోబడాలి. వీళ్ళిద్దరూ మంచిగా ఉంటేనండి. చాలామంది అంటారు, అన్న మా పిల్లలు మా మాట వింటలేదన్నా. తల్లిదండ్రులు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు మందిరానికి వెళ్తుంటే పిల్లలు ఏమైనా ఇంట్లో ఉంటారండి, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు బైబిల్ తీసుకొని బయలుదేరుతారు. ఇదండి క్రమం నేర్పాల్సింది. ఇది ఆశీర్వాదానికి ఇవి మెట్లు. ఇలా కొంచెం ముందుకు వెళ్తా ఉన్నా నేను. 2వ వచనం చదువు. నిశ్చయముగా నీ చేతులు కష్టాజితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-12 వచనాలు చూడరు ఒకసారి. పేజీ నెంబర్ 558. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-12 వచనాలు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తినందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత
తృప్తి నొందడు. డబ్బే, అన్నిటికీ డబ్బే. ఏమనుకుంటాం, డబ్బు ఉంటే చాలన్నా. ఎట్ట బతికితే ఏమి, ఎట్ట సంపాదిస్తేమి. మేము దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఒక మాకు అన్న అవుతాడు. చాలా బాగా కుటుంబం గడవని పరిస్థితులు ఉన్నప్పుడు నాతో ఒక మాట అన్నాడు. ఎప్పుడు 2005 టైంలో, తమ్ముడు ఒక 10,000 సంపాదించి చూడండి, మీ జీవితంలో అర్థమైంది డబ్బు విలువ ఏందో. ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు అన్నాడు. 10,000. ఈరోజు నిజంగా చెప్తున్నానండి, నాకు మా భార్యకి ఇద్దరికి లెక్కేసుకుంటే 40,000 నుంచి 50,000 దేవుడు. అరే, ఒక్క 300 రూపాయలు అద్దె కట్టలేని మా జీవితంలో ఎలాగ దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మాట వింటే చాలండి, ఆయన చెప్పినట్టు వింటే చాలు. నీ దగ్గర ఏది ఉంటే దాన్నే దేవుడు ఆశీర్వాదంగా చేస్తాడండి, ఆశీర్వాదంగా చేస్తాడు. ఎన్నడూ దేవుడిని నమ్ముకున్న తర్వాత అండి బాధపడ్డ రోజు మా జీవితంలో ఎన్నడూ లేదు. మమ్మల్ని మర్చిపోలేదు. చక్కని ఆత్మీయ కుటుంబంగా మీ కుటుంబాలను కూడా మలచాలని దేవుడు ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన యందు భయభక్తులేలిగా ఆయన త్రోవలేందు నడుచుకున్న వారు ధన్యులు. రెండోది, నిశ్చయముగా నీ చేతులు కష్టాజితం అనిపించదు. నువ్వు వేసిన పంట మంచి పంట రావాలంటే, నువ్వు పెంచుతున్న జీవాలు నీకు అవి మంచి లాభసాటిగా ఉండాలంటే ఏం చేయాలి? నీ భార్యను ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి. వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళిద్దరు దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కూడా మంచిగా ఉంటారో, మనం ఏ పంట వేస్తే పంటలో లాభం, వ్యాపారం చేస్తే వ్యాపారం లాభం, జీవాలు పెంచితే వాటిలో లాభం, ఇంటిలో పిల్లల చదువుల్లో ఎక్కడికి వెళ్ళినా అసలు అది నాన్ స్టాప్లో ఆగదండి, వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది ఈ దినాల్లో అండి, అన్న 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా ఇంకా అప్పు అవుతుందన్న, ఎటుపోతున్నాయి అర్థం కావట్లేదు. డబ్బులు 1,00,000 వస్తున్నాయి, ఆ డబ్బులు ఎటుపోతున్నాయి అర్థం కావట్లేదని అంటారు. ఇంకా అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో మన రూపాయి నిక్కచ్చిగా ఉంటుందండి, వేస్ట్ కాదు. నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును నీవు అనిపించదు. ఇప్పుడు దాకా నీ డబ్బు హాస్పిటల్ పాలైందేమో, దేవుడు చెప్పినట్టు వింటలేదు. బాబు దేవుని సంధికి రమ్మంటే ఈరోజు నీకు కుదరదంటాం. కానీ హాస్పిటల్ దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా జబ్బు వచ్చిందంటే క్యూలో నుంచోమంటే మనది 20వ నెంబర్ అయితే, అయ్యా 20వ నెంబర్ ఎప్పుడు వచ్చిందయ్యా అని డాక్టర్ మళ్ళీ పిలిచిన దాకా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ 20వ నెంబర్ వచ్చి ఆయన దగ్గరికి పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏ మందులు వేసుకోండి, ఆయన 100 అడుగుతాం, ఇది తగ్గుద్దా అండి, ఎప్పుడు తగ్గుద్దని, ఇంకా మంచి ట్రీట్మెంట్ ఎట్లా అండి. కానీ అక్కడ దాకా వెళ్లకుండా నిన్ను మంచిగా ఉండాలని, నిన్ను అనారోగ్యంగా అప్పగించకుండానే నీ కుటుంబంలో మేలు చేయాలని దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? అబ్రహాం గారిని ఆశీర్వదించిన దేవుడు, కొర్నేలి గారిని ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు, పేతురుని ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు ఈ దినం నిన్ను ఆశీర్వదించబడిన ఒక కుటుంబంలాగా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. 3వ వచనం చూద్దాం. 128వ కీర్తన 3వ వచనంలో, నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. చాలామంది అంటారు, అన్న మా ఆయన చాలా అమాయకుడు అన్న, మా ఆయన చాలా అమాయకుడు, ఆయనకి ఏమీ తెలియదన్నా, అసలు ఆయన వల్ల మేము ఇంత నష్టపోయామన్నా, ఆయన తెలియగలడైతే మేము ఎప్పుడు బాగా సంపాదించేవాడు అంటారు. రొటీన్గా వచ్చే మాటలు ఏమని, మా ఆయన చాలా తెలివితేటలు ఏం లేవన్నా, నేనే చాలా తెలియగలదాన్ని మా ఇంట్లో, ఆయన ఏది చేసినా కూడా మాకు నష్టమే వస్తుంది. ఒకటి, నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటే, ద్రాక్ష చెట్టుకి తీగలు ఎలా పైకి అల్లుకుంటా పోతుంటే ఆ అల్లుకోవటానికి ఆ తీగలకి సపోర్ట్గా చెట్టు కావాలి. ఎప్పుడైతే నువ్వు భర్తను బేస్ చేసి, నువ్వు చాలా తెలియగలదానివి, నేను కాదంటలేదు, కానీ అయితే నీ భర్తకు చెప్పుకొని అలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది, అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, బిడ్డల విషయం, వాళ్ళ చదువుల విషయం, వ్యాపారం విషయం, లేదా పొలం విషయం, ఇలా చేద్దామండి అని చాలామంది అండి భర్త ఎక్కడికో వెళ్ళి ఎంతో విసుగ్గా లేదా పనికో ఉద్యోగానికి వెళ్ళేస్తే లోపల వస్తుండగానే అసలు ఏం చేయాలి రాగానే పలకరించి ఏమండి అని మాట్లాడి, బాగున్నారా, ఎలా ఉన్నారు, లేదా ఎలా ఉంది అని చెప్పి అడిగి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడతారు. ఇంట్లో రాగానే మనం ఏమంటాం, అసలు నువ్వు విలువ పట్టించుకోవు, అసలు నువ్వు పట్టించుకుంటేగా పొద్దునెళ్ళి ఇప్పుడు వచ్చావు, ఇంకా గొడవ అదే స్టార్ట్ అవుతుందండి. వాక్యం వింటున్నాం కదా, మన భర్తలు ఇంకా రక్షించబడకపోవటానికి ఒకే ఒక కారణం మనమే. 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నువ్వు మందిరానికి వస్తుంటే ఇప్పటి వరకు కూడా నీ భర్త ఇంకా మందిరం మెట్లు ఎక్కడలేదు. ఎందుకు?
కారణం మనమే. భర్త మీద సపోర్ట్ చేసుకోవట్లేదు, భర్త మీద ఆధారపడలేదు, మన తెలివితేటల మీద బ్రతుకుతున్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. ఎప్పుడైతే ఆ చెట్టును ఆ తీగలు సపోర్ట్ చేసుకొని అలా పైకి పైకి వెళతాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి ఆ కుటుంబం, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఈ రాత్రి దేవుని దగ్గరికి వెళదాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచుకుందాం. మనం చేసిన కష్టాజితం ఇప్పుడు దాకా నిలబట్టలేదు. అన్న ఎంత కష్టపడుతున్నా మాకు అప్పులేం మిగులుతున్నాయని ఇప్పుడు దాకా ఏడ్చాం. ఈరోజు దేవుని దగ్గరికి వెళదాం, దేవుణ్ణి అడుగుదాం, నిజమే ప్రభువా, మీరు చెప్పినట్టుగా మేము కట్టుకోకుండా మా ఇష్టానుసారంగా మేము నడుచుకున్నాం ప్రభువా, ఈ నష్టానికి మేమే కారణమయ్యా అని దేవుని పాదాలు పట్టుకుందాం. మూడవదిగా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి ఉంటుంది. ద్రాక్ష చెట్టు ఫలింపునకు ఆశీర్వాదానికి గుర్తు. ఆమె ఫలించాలి అంటే భర్తను ఆధారం చేసుకోవాలి. ద్రాక్ష తీగలు పైకి అల్లుకోవటానికి ఆధారం కావాలి. ద్రాక్ష తోట తీగలు పైకి అల్లుకోవటానికి ఆధారం కావాలి, అప్పుడే మంచి ఫలాలు ఇస్తుంది. ఆమె ఫలించాలి అంటే భర్త సపోర్ట్ కావాలి, భర్త ఆమె పక్షంగా నిలబడాలి. నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందరు. భార్య అయిపోయింది, భర్త అయిపోయింది, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఒలివ మొక్క గురించి ఆదికాండంలో నోవాహు ఆదికాండం 6వ అధ్యాయం ఆ జలప్రళయం చూస్తూ ఉంటాం. జలప్రళయం అంతా కూడా జరిగిన తర్వాత ఒక కాకిని పంపించి ఆ జలప్రళయం తగ్గిందో లేదో అని నోవాహు పంపించినప్పుడు ఆ కాకి మరలా తిరిగి రాదు. ఒక పావురాన్ని పంపించి ఏం తీసుకొస్తుంది? పావురం ఏం తీసుకొస్తుంది? ఒక ఒలివ మొక్కను తీసుకొస్తుంది. నిజం, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ఒలివ మొక్కలతో పోల్చుకుంటున్నాడండి. ఒలివ మొక్క చాలా లేటుగా ఎదుగుద్ది, కానీ దానికి చావు లేదండి, దానికి చావు లేదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ చెట్టు వాడిపోయినట్టు ఉంటుంది, కానీ దాని మొద్దులో నుంచి మరలా చిగురు వస్తుంటుందంట, దాని మొద్దులోంచి చిగురు వస్తూ ఉంటుంది. ఈ ఒలివ మొక్కలు దేనికి సాదృశ్యం అంటే, నీ పిల్లల్ని నువ్వు మంచిగా దేవుని కోసం పెంచితే అదే పిల్లలు నువ్వు ముసలతనమందు నిన్ను కళ్ళకద్దుకొని చూసుకుంటా. నీ తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్లో ఉంది కదా. చిన్నప్పుడే ఎవరైతే దేవుణ్ణి పరిచయం చేస్తారో, ఎవరైతే వాళ్ళ పిల్లల్ని సండే స్కూల్కి వస్తారో, బాల్యదన మందు ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళని వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఘనంగా చూసుకుంటారండి. కానీ బిడ్డలు రక్షించబడకపోతే, చాలామంది తల్లిదండ్రులు మందిరానికి వస్తున్నారు, వారు రక్షించబడుతున్నారు, బిడ్డలను పట్టించుకోవట్లేదు. వారు చదువుకుంటున్నారు, ఉద్యోగాల నిమిత్తం పై చదువులకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, కానీ వారికి మాత్రం దేవుడు పరిచయం అవ్వట్లేదు. వాళ్ళ వృద్ధాప్యంలో నిన్ను చూడరు. వృద్ధాప్యంలో నిన్ను చూడాలంటే నీ దగ్గర ఉన్నప్పుడే. మన దగ్గర పిల్లలు ఎంతవరకు ఉంటారు? 10th క్లాస్ దాకా ఉంటారు. 10th క్లాస్ తర్వాత వాళ్ళు పిల్లలు మన దగ్గర ఉండరు. 10th క్లాస్ లోపే పిల్లలు రక్షించబడాలి, వాళ్ళు మారు మనసు పొందాలి. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నారు. అంత మాత్రం కాదు, రక్షింపబడిన బిడ్డలు కూడా వృద్ధాప్యమందు తల్లిదండ్రులని సన్మానించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ముసలితనంలో వాళ్ళకి ఎంతో వీళ్ళ జీవితాలు ఆదర్శకరంగా ఉండాలి. నా మాటలు ముగిస్తున్నాను. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోన్ని దేవుని కలుసుకునే స్థలం. నీ పిల్లల్ని నువ్వు చేసేదవు. పిల్లలు చాలామంది అనుకుంటాం ఈ బ్రతికే కొద్దిగా కష్టంగా ఉందన్నా, ఇంకా పిల్లల్ని ఆడ చూస్తామన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన త్రోవలు నడుచుకుంటారో, మనమే కాదు మన పిల్లలు ఎన్ని తరాలు, ఇప్పుడు నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలా జీవించాలి అంటే ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన యందు భయభక్తులు కలగాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. 2 విషయాలు చూసుకుంటూ వచ్చాం. ఏం చూసాము? యెహోవాకు కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడు? అన్ని సమయాల్లో. పంట పండితే కాదండి, ఇల్లు కట్టుకుంటే కాదు, పిల్లల పెళ్లి చేసుకుంటే కాదు, వారికి ఉద్యోగాలు వస్తే కాదు, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు రక్షించబడాలి. విగ్రహారాధన జీవితంలో ఉన్న అబ్రహాన్ని పిలిచాడు దేవుడు. ఆయన జీవితంలో ఎన్నడూ ఏం తక్కువ చేయలేదు. చేపలు పట్టుకునే పేతుర్ని పిలిచాడు. ఆయన జీవితాన్ని ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. కొర్నేలి పిలిచాడు, భక్తిపరుడు, ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నాడు, కానీ ఆయన జీవితం దేవునికి దూరంగా ఉంది. కానీ ఆయన రక్షింపబడటానికి, చక్కగా సువార్త అందించడానికి దేవుడు తన దాసుడి అని పేతుర్ని పిలిపించుకొని సువార్త చెప్పినప్పుడు
తన కుటుంబం రక్షించబడింది. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఈ వాక్యం నీకోసమే. నువ్వు రక్షించబడ్డావా? యథావిధిగా ఏదో వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావా? ఎంతకాలం వెనకడిగేస్తావు? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడిని ఎంతకాలం వెనకేస్తావు? వెనకేసాడు ఒక ఆయన, చూసాం. ఎవరైనా? యాకోబు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్తే సరే ప్రభు అని వెళ్ళాడు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ దేవుడు ఆయన గుర్తొచ్చాడండి. కానీ ఆ 20 ఏళ్ళలో యాకోబుని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నాకు ఒక సందర్భంలో ఆదికాండంలో గుర్తొస్తుంది అన్నమాట. ఎవరు? వాళ్ళ మామ లాబాను ఒకరోజు వచ్చి అంటాడు, ఒరే నిన్ను చంపాలనుకున్నాను రా, కానీ దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఏంటి నువ్వు లాబాన్ని ఏదో యాకోబుని ఏదో చంపాలనుకుంటున్నావు? నేను యాకోబు దేవుణ్ణి. యాకోబు అయితే దేవుణ్ణి మర్చిపోయాడు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. వాక్యం అంటే నా సోదరి సోదరుడా, నువ్వెక్కడున్న దేవుడు నిన్ను వెంటాడుతున్నాడు. నువ్వే తప్పించుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు కాదలే. నేను కూడా ఆదినారాయణగా ఉన్న నా జీవితం, దేవుడంటే తెలియని నా జీవితం, విగ్రహారాధనలో బ్రతుకుతున్న నా జీవితం, నాకు ఒకరోజు భయం వేసింది, చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఆ పరలోకంలో ఆ దేవుడిని కలుసుకోవాలి. నాకు అందరూ పరలోకం వెళ్ళాలని అందరం అనుకుంటాం కదా. పాతాళం పరలోకం అది మన చేతుల్లో రెండు మన దగ్గరగా ఉన్నాయి. రాత్రి దేన్ని ఎన్నుకుంటావు? పాతాళమా పరలోకమా? నన్ను నా పాపాలు క్షమించు. మనం ఏమి చేయాల్సిన పని లేదండి. ఇంకా ఎవరైనా దేవుడికి మీ హృదయాలు ఇవ్వకపోతే, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నువ్వు దేవుడు కాదనకుండా నువ్వు సంపాదించే లక్షల సంపాదన నీకు నెమ్మది ఇవ్వదు. యాకోబు చెప్తున్నాడు, నేను ఎండకెండి క్షీణించిపోయాను, నాకు ఇది వద్దు బాబు, ఈ జీవితం నాకు వద్దు, నిజమైన ఆశీర్వాదం నా దేవుడే, నేను ఆయన కలుసుకోవాలనుకున్నాను. ఈ రాత్రి దేవుడికి నీ హృదయంలో స్థానం ఇస్తావా? యాకోబు గారి వలె 20 సంవత్సరాలు నీ జీవితంలో వ్యర్థం కాకుండా ఇప్పుడే ఆయన పాదాలు పట్టుకుంటే నిన్ను సైతం ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మన మధ్యలో ప్రభు తన దాసు నిలబెట్టి ఎన్నో శ్రేష్టమైన సంగతులను తెలియజేస్తూ వచ్చాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటో, నిజమైన ఆశీర్వాదం ఏది కాదో మనం పేతురు, యాకోబు, కొర్నేలి, కొంతమంది భక్తులను చూస్తూ వచ్చాం. రాత్రికాల సమయం నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకున్నామో లేదో పరీక్షించుకుందాం. మన కుటుంబం అంతా రక్షింపబడతాం, దేవుని సన్నిధిలో ఉండటమే నిజమైన ఆశీర్వాదమని మనం వింటూ వచ్చాం. అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లుగా మరొకసారి రీడెడికేషన్ చేసుకుందాం, ప్రభువుకు మనల్ని సమర్పించుకుందాం. మన కుటుంబాలు అట్టి ఆశీర్వాదం కలిగి ఉండాలని ఈ సమయం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. మన మధ్యలో బీడీఎల్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీ యొక్క పాదాలకు స్తోత్రాలు. జీవము కలిగిన, శక్తి కలిగిన, అధికారము నుండి మహిమ గల మా తలలు వంచి మీ కృపా సింహాసనం వైపు మా మరలను మీ సన్నిధి తీసుకుని వచ్చేలాగిన ఇంతవరకు మీరు ఎక్కడ భద్రపరిచారు, మీకు వందనాలు. ప్రత్యేకించి దయగల రాజా, ప్రియుల తండ్రి, మా ప్రియుడు నిదాసుడు రత్తయ్య గారిని, జ్యోతిని మీ కృపలో గుర్తు చేసుకొని వారిని ప్రేమించి కుటుంబంగా సమకూర్చి వారికి మీరు ఇచ్చిన బహుమానాల కొరకై స్తోత్రాలు. దయగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు ఈలాగు ఉందిరని ఆశీర్వాదింపబడిన కుటుంబాలను మా గమనానికి తీసుకుని వచ్చారు. వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో ఎరిగిన హృదయాలు కలిగిన వారంగా ఈ కుటుంబం కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలని ఉద్దేశించి నీ దాసుని ద్వారా
వీరు గంభీరమైన స్వరంతో మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. ఆ రీతిగా అత్తయ్య గారు, జ్యోతి గారు మీ కృపలో బలపరిచి ఆ రీతిగా బిడ్డలు మీ సన్నిధిలో పెంచడానికి కూర్చోపెట్టి దాన్ని పాలించండి. పెద్ద కుమారుడు నరేష్ పక్షంగా, సతీష్ పక్షంగా మీకు ప్రార్థిస్తున్నాం. జీవనృతికి ఏర్పాట్లో వారికి తలాంతులను బట్టి వారికి ఇచ్చిన తలాంతుల కొరకై స్తోత్రాలు. పెద్ద కుమారుడు అంగారం కొట్టి నడిపించుట్లో సంబంధించిన జ్ఞానాన్ని అనుగ్రహం చేయండి. వివాహం కొరకై సిద్ధపడుతుండగా మీ సొంత సమయంలో ఆయనకు కావలసిన సాటి అయిన సహాయాన్ని మీరు సమకూర్చి మీ మహిమార్థంగా గృహాన్ని కట్టి ఫలించి అభివృద్ధి చెందులాగిన మీరే మీ సొంత సమయంలో గృహాన్ని కట్టవలసిందిగా అర్థిస్తున్నాం. సతీష్ పక్షంగా సిమెంట్ పని చేస్తూ శ్రమజీవిగా జీవిస్తున్నారు తండ్రి. సతీష్ను కూడా మేము పాల్చంత తెస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంగా మీ పాసంలో కనపడటానికి మీరే వారికి కావాల్సిన మారు మనసు, పాపక్షమ, పశ్చాత్తాప హృదయాన్ని కోరుకున్నాం. తిరుగా వృద్ధాప్యుల నుండి శివరామయ్య గారిని బట్టి, సరోజిని బట్టి మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. ఉదయం వచ్చి వారికి ఎత్తుకునేటువంటి దేవుడోగా వారు మీ రెక్కల చాటున భద్రపరచండి. ప్రియబిడ్డ రమాదేవి పక్షంగా మీకు కోరుకుంటున్నాం. తనకు కలిగిన బలహీనతను మీరు ఎరిగిన దేవుడు. ఎందుకు అనడానికి మీ యోగ్యులం కాం. ఏ మేలుని దాచించారో ఆ మేలు కొరకాయ కనిపెట్టడానికి మీరే కూర్చోపెట్టి దాన్ని పాలించి మహింపొందవలసిందిగా అర్థిస్తూ దూర శబ్దాంతరం ఎంతమంది అయితే విన్నారో వారందరి పక్షంగా మీకు కోరుకుంటూ ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని విన్నటువంటి వారి హృదయాల్లో మీరు లిఖించి మహింపొందవలసిందిగా అర్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభువు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడును యేసు అత్యంత కృప కలిగిన, శక్తి కలిగిన మహిమలను ప్రార్థించి మిక్కిలి వినతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల ఇప్పుడు సదాకాలం కూడి వచ్చిన మనకందరం ప్రత్యేకించి కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి సిద్ధపరిచిన రతయ్య గారి కుటుంబానికి, దేవా జ్యోతి గారి కుటుంబాన్ని నిత్యము తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రభునామంలో అందరికీ వందనాలు. ప్రత్యేకించి మరి జ్యోతక్క, రత్తయ్య గారి కుటుంబంలో ఈ కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి ప్రభు ఎంతో కృప చూపించాడు. మంచి అనుకూలమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. ప్రభు నా మట్టుకు నాకు నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలియజేశాడు. అన్న ఇమ్మానుయేల్ తెలియజేస్తూ వచ్చారు. 3 ఆశీర్వాదాలు, వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆశీర్వాదం, అది ఉండిద్ది, ఊడిద్ది. రెండోది ఈ లోకాధికారి సాతానిచ్చేటువంటి ఆశీర్వాదం, వాడు కూడా ఎన్నో ఇస్తాడు వాడికి మొక్కితే అక్రమంగా. నిజమైన ఆశీర్వాదం కుటుంబం, దేవుని సన్నిధిలో రక్షణానందం కలిగి ఉంటాం, దేవుని సన్నిధికి నడిపించబడతాం. అట్టి ఆశీర్వాదం కలిగినటువంటి కుటుంబాలని, కొంతమంది వ్యక్తుల జీవితాలని ఎంతో ఉదాహరణగా తీసుకొని మన మధ్యలో తన దాసులు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు మూలవాక్యం ద్వారా మాట్లాడాడు. ప్రతి విషయంలో పరిస్థితులు ఏవైనా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి మెట్టు. అలాగే ప్రభువును ఎరిగినటువంటి మన జీవితాలని ప్రభు గొప్పగా చేస్తాడు, గొప్ప జనముగా చేస్తాడు. అదే నిజమైన ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని 128వ కీర్తనలోంచి ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నా మట్టుకు నాకు మరొక విషయం కూడా ప్రభు మాట్లాడాడు. ఏంటంటే భర్తకి భార్య అంటుకట్టబడి ఉంటేనే ఎదిగిద్ది, కొమ్మలో తీగలెళ్ళి ఫలిస్తాయి. ఇంకా భర్త ప్రభుతో అంటుకట్టబడి ఉంటే, తర్వాత బిడలో తల్లిదండ్రులకు అంటుకట్టబడి ఉంటే, ఏదైనా అంటుకట్టబడి ఉంటేనే ఆ కుటుంబం వర్ధిల్లిద్ది, ఆశీర్వదించబడింది అనేది ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. తన సాక్ష్యాన్ని, వాక్యాన్ని అందించినటువంటి ఇమ్మానుయేల్కి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రకటనలు గమనించండి. బేతేలు ప్రార్థనా మందిరం మరి కాలువకట్ట దగ్గర ఉంది. ప్రభు ప్రేమించి చక్కగా ఆ సహవాసాన్ని మనందరికి ఇచ్చాడు. ఇక్కడ నూతనంగా వచ్చినటువంటి వారికి కూడా కొన్ని విషయాలు మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. ఆదివారం ఉదయం 9 గంటలకి ఆరాధన జరుగుతుంది. దయతో మీరు సమయాన్ని గమనించి చక్కగా రావాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే గురువారం
మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ కలిగి ఉంటూ ఉన్నాం. మరి ప్రత్యేకమైనటువంటి యొక్క కూడికలో చేరొచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, కూడొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన అవసరత కలిగిన వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు, మరి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ ఉండండి. భోజనాలు ఏర్పాటు చేయబడి ప్రతి ఒక్కరు భోజనం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.